3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించు బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకున్నట జనులు ఇక మానివేతురు. ప్రార్థించుదాం. పరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియాపల్లో తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతించి గనపరుస్తున్నాము. పూర్వకాలం నుంచి నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా నీ ప్రజలైన వారితో మాట్లాడిన దేవా, నేడు నీవు మాతో మాట్లాడండి. నీ సజీవమైన వాక్యం, బలమైన వాక్యంతో నీవు మా జీవితాలను దర్శించండి. నీ వాక్యం వల్ల మేము నెమ్మది పొందుకొని, అదే వాక్యం వల్ల మారు మనసు పొందుకొని, అదే వాక్యం వల్ల రక్షణానందం అనుభవించి ధన్యత దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రేమల వలన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్యదానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చదవబడిన 3 లేఖనాలు మీరు విన్నారు. మీకా గ్రంథము 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు, అలాగే రోమపత్రిక 2వ అధ్యాయం మొదటి 16 వచనాలు, లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 36 వచనాలు. ఈ 3 లేఖన భాగమును బట్టి పునఃస్థాపన అను అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. రెస్టరేషన్, దేవుడు తిరిగి పునఃస్థాపన చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ దినం ఆ అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కలిగిన భాగము, అదే భాగమును యెషయా ప్రవక్త కూడా రాశాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కనుక చూస్తే సేమ్ మీకా ప్రవక్త ఏవైతే రాశాడో అవే మాటల్ని యెషయా ప్రవక్త 2వ అధ్యాయము 2వ వచనంలో రాశాడు. ఎవరు మరి దీనికి మొదట రాసి ఉంటారు? యెషయా ప్రవక్త రాశారా, మీకా ప్రవక్త రాశారా అని మనం ఆలోచన చేస్తే ఎవరు ముందు రాశారు అనేది కాదు విషయము. ఇద్దరు ఒకే కాలస్తులే, ఇద్దరు 8వ శతాబ్దపు ప్రవక్తలే. మీరు మీకా గ్రంథం మొదట్లో చూస్తే మీకా ఏ కాలపు వాడో రాయబడి ఉంది. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినముల్లో అని రాయబడి ఉంది. యెషయా ప్రవక్త కూడా మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూసినప్పుడు ఉజియా, యోతాము, ఆహాజు, హిజ్కియా రాజు, యూదా రాజుల దినముల్లో వారు. కాబట్టి వీరిరువురు 8వ శతాబ్దపు ప్రవక్తలు. 8వ శతాబ్దపు ప్రవక్తలు వీరే కాక ఆమోసు, హోషియా కూడా ఉన్నారు. ఈ నలుగురిని మరి చాలా రోషం కలిగినటువంటి ప్రవక్తలని పిలిచారు. ఏదైనా సరే సూటిగా మాట్లాడగలిగినటువంటి వారు, ఏ దాపరికం లేకుండా, భయము లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా మనుషులకు విపత్తు, ప్రమాదం చెప్పగలిగినటువంటి రోషం కలిగినటువంటి ప్రవక్తలు యెషయా, మీకా, ఆమోసు, హోషియా. ఈ నలుగురు ప్రవక్తలు కాలమందు ప్రజలు తీవ్రమైన పాపానికి గురయ్యారు, ఆర్థిక సంక్షోభాలకి లోనయ్యారు, సైనిక బలం తగ్గిపోయింది, సామాజిక వ్యవస్థ దెబ్బతినిపోయింది, ప్రజల జీవితాలు చాలా చిన్నాభిన్నంగా మారిపోయి ప్రస్తుత వర్తమాన కాలం గురించి సంక్షోభంలో పడ్డారు. ఈ వర్తమాన కాలము ఈ రోజు ఎలా గడిచిద్దో, ఈ దినం ఎలా ముగిసిద్దో అనేటువంటి ఒక భయాందోళనలో బ్రతుకున్నటువంటి కాలం. ఎందుకంటే ఓ పక్క దేవుడు వారిని శిక్షించేశాడు, బబులోను చెరకు వెళ్ళేటువంటి కాలం. అంతేకాకుండా మరో పక్క శత్రువుల దాడి ఎక్కువైపోయింది,
సొంత వారి శత్రువులుగా మారి ఆహారం కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్యాయము బహుగా పెరిగినటువంటి కాలం ఇది. కాబట్టి ఈ కాలము వారి వర్తమాన కాలం. అది భవిష్యత్తు గురించిన ఆలోచన అనేది వారికి తట్టట్లేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో, మరి ఈ రోజు గడిచిన తర్వాత రేపు ఎలా ఉంటుందో అనేటువంటి భవిష్యత్తు ఆలోచన తట్టట్లేదు. ఎందుకంటే ఈ దినము గడవటమే పెద్ద కష్టంగా అనిపించింది. అందుకని మీకా ప్రవక్త, యెషయా ప్రవక్త వారికి భవిష్యత్తు గురించినటువంటి విషయాలను తెలియజేస్తున్నారు. వర్తమానంలో ఉండిపోయిన మానవ జీవితాలకు, వర్తమానంలోనే మరి కుమిలిపోతూ వర్తమానంలోని జీవితాలను మగ్గిపోతున్నటువంటి వారికి భవిష్యత్తు గురించినటువంటి ఒక ప్రణాళికను గురించి జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే, మన జీవితాల్లో కూడా ఏదైనా సంక్షోభం వస్తే ఈరోజు చుట్టే మన జీవితం అంతా దిగుతుంది. ఈరోజు గడిస్తే చాలు, ఈ దినం ఎట్లా వెళ్ళిపోయిద్దో, బహుశా ఆరోగ్య సమస్య వచ్చినా ఈరోజు గడిస్తే చాలు, రేపు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానేమో. అంటే ఈ రోజు గురించినటువంటి సంక్షోభం, సమస్య మన జీవితాలు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అప్పుడు భవిష్యత్తు ఏంటనేటువంటి ఆలోచన మనలో తగ్గి, భవిష్యత్తులో దేవుడు మేలు చేస్తాడు, బాగు చేస్తాడు, దేవుడు పునఃస్థాపన చేస్తాడు, ఆయన ఉద్ధరిస్తాడు అనేటువంటి ఒక ఆదరణను కోల్పోతాం మనం. అలాంటి సమయాల్లో ఇశ్రాయేలు యోధా ప్రజలు సంక్షోభంలోకి, సమస్యలోకి నెట్టబడినప్పుడు మీకా ప్రవక్త చాలా చక్కగా మంచి పదప్రయోగం చేసి దేవుని యొక్క రాజ్యం గురించి జ్ఞాపకం చేస్తాడు. మీకా గ్రంథము 4వ అధ్యాయము అంత్య దినముల్లో అని ప్రారంభం చేశాడు. ప్రియులరా, ఈ పదప్రయోగం కాస్తంత సమస్యగా ఉంది. కొంతమంది పండితులు వాళ్ళకి అవి అంత్య దినాలని చెప్పారు. మరి ఎక్కువ మంది పండితులు యేసుక్రీస్తు పుట్టుక నాటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడ వరకు అంత్య దినములుగా చాలామంది పండితులు జ్ఞాపకం చేశారు. నిజమే, 2వదే సరైనదని మనం అనుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడ నుంచి 2వ రాకడ వరకు ఇది అంత్య దినములుగా, అనగా ఆయన రాకడ మరి దినం మొదలుకొని, మొదటి రాకడ దినం మొదలుకొని చివరి రాకడ వరకు, 2వ రాకడ వరకు అంత్య దినాలు మానవ జీవితాల్లో కొనసాగుతూనే ఉంటాయి. దానికి ఉదాహరణగా హెబ్రీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేశాడు. 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ అంత్య దినాల గురించిన ప్రస్తావన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదాం. 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, ఎప్పుడు? ఈ దినముల ఆ అంత్య దినముల యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. సో యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంత్య దినముల యందు ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. కాబట్టి ఈ అంత్య దినాల గురించినటువంటి ప్రస్తావన మీకా ప్రవక్త చేస్తున్నాడు. ఈ పదప్రయోగం మొట్టమొదటిగా మనం ఆది కాండంలో చూస్తాం. యాకోబు తన పిల్లలు పిలిచి వారిని ఆస్వాదిస్తూ వారితో ఈ మాట తెలియజేస్తున్నాడు. ఆది కాండం 49వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు తన పిల్లలను, కుమారులను ఆశీర్వదించక మునుపు అంత్య దినముల్లో జరగబో విషయాలు నేను మీకు తెలియజేస్తానని యాకోబు తన పిల్లలతో ఈ పదాన్ని చెప్పి వారిలో యోధా గోత్రాన్ని బహుగా దీవించినటువంటి విధానం. యోధా కొదమ సింహమా, నీవు పట్టిన దాన్ని తినివచ్చిదు అనేటువంటి, ఆయన ప్రస్తుత కాలమందు పండుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడని యోధా గోత్రం గురించి యాకోబు ఏనాడో అంత్య దినాముల్లో జరగబోయే అంశాల గురించి మాట్లాడు. కాబట్టి బహుశా మనము నేడు అంత్య దినముల్లో ఉన్నాము. మీకా కాలపు ప్రజలకి ఆ దినములు అంత్య దినాలు. ఎందుకు అంత్య దినాలు అనాల్సి వచ్చిందంటే, శ్రమ మానవ జీవితాన్ని సమర్పించినప్పుడు, శ్రమ మానవ జీవితానికి దగ్గరైనప్పుడు అది అంత్య దినంగానే అనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు తీవ్రమైన శ్రమలో, యోధావారు తీవ్రమైన శ్రమలో ఉన్నారు. అది వారికి చాలా అంత్య దినంగా అనిపించింది. ఈ అంత్య దినాలు 2 రకాలుగా ఉంటాయి, మనము దీన్ని గమనించాలి. మొదటి విధానము, అంత్య దినాలు కొంతమంది జీవితాలకు శిక్షార్థంగా మారుతాయి.
మీరు ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఆమోసు అంత్యదినాల్లో కొందరు జీవితాలకు జరగబోయేటువంటి అంశాలను చాలా చక్కగా ప్రస్తావిస్తున్నాడు. 5వ అధ్యాయము 18వ వచనం, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వాళ్ళారా, మీకు శ్రమ, యెహోవా దినం వచ్చటం వల్ల మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అది అంధకారమే. ఒకడు సింహం వద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యివేగా పాము వానిని కరిచినట్టు ఆ దినం ఉండును. కాబట్టి అంత్యదినాలు కొంతమంది జీవితాలకు శిక్షార్థంగా ఉంటాయి. అది శ్రమగాను నాశనార్థంగాను, ఒకటి తప్పించుకుంటూ ఇంకో శ్రమ వచ్చినట్టు ఉంటుంది. కొంతమంది జీవితాలు చూస్తే ఏంటండి ఒక సమస్య పోయి ఇంకో సమస్య వస్తుంది, ఒకటి పోయింది అనుకుంటే ఇంకోటి వస్తుంది అంటుంటారు కదా. ఈ అంత్యదినాల్లో కొంతమంది జీవితాలకు ఇలాంటివి కలుగుతూ ఉంటాయని ఏనాడు ఆమోసు ప్రవక్త దీన్ని జ్ఞాపకం చేశాడు. ఒకదాని తర్వాత ఒకటి సమస్యగా మారుతుంది. మరికొంతమంది దినాలకు ఈ అంత్యదినాలు రక్షణార్థంగా, మేలుకరంగాను, ఆనందంగాను, శాంతిగా మారుతాయి అంట. ఇదే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో ఆమోసు ప్రవక్త జ్ఞాపకం చేస్తాడు. 9వ అధ్యాయం 11వ వచనం, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోటనెల్లను బాగు చేసి ఏదోము శేషము నా నామమున ధరించిన అన్యజనులందరినీ నా జనుల స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును. అంటే ఈ అంత్యదినాలు కొందరికి ఏ రీతిగా మారాయి? శిక్షార్థంగా. మరికొందరికి ఈ అంత్యదినాలు రక్షణగా మారాయి. కొందరికి ఇది నష్టంగా మారుతుంటే అంత్యదినాలు, కొంతమందికి ఇది రక్షణార్థం అవుతుంది. అందుకనే పౌలు మాట మనం చూస్తాం కదా, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకైతే దేవుని ఇది కొంతమందికి ఈ దినాలు శక్తిగా మారుతుంది. ఈ దినాలు కొంతమందికి అది వెరితనంగా, నష్టంగా, శ్రమగా, ప్రమాదంగా, సంక్షోభంలోకి వారి జీవితాలు నెట్టబడటానికి కారణంగా ఈ అంత్యదినాలు ఉంటాయి. కాబట్టి మనం అంత్యదినాల్లో ఉన్నామని జ్ఞాపకం చేసుకుందాం. ఈ అంత్యదినాలు అపాయకరమైనటువంటి దినాలు. ఈ అంత్యదినాలు మన జీవితాలకు ఏ రీతిగా వస్తాయో తెలియదు. కీడు వల్ల మన జీవితాలు దర్శిస్తాయో తెలియదు, లేదా మన జీవన ప్రవర్తన బట్టి బహుశా ఈ అంత్యదినాలు మనకి రక్షణార్థంగా మారుతాయో లేదో తెలియదు. కాబట్టి ఈ అంత్యదినాలు బహుశా శ్రమలో ఉన్న వారికి, సంక్షోభంలో ఉన్న వారికి మాత్రము కాస్తంత ఊరటను, ఆదరణను ప్రభు దయచేస్తూ ఈ మాటలను తెలియజేశాడు. అయితే ఈ అంత్యదినాలు ఆయనను నమ్ముకున్నటువంటి వారికి ఎలా ఉంటాయో మీకా ప్రవక్త తెలియజేశాడు. దానిలో మరి దేవుని మందిరం ఎత్తుగా ఎత్తబడునని చెప్తూ ఒక 3 విషయాలను మరి మీకా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అందుట్లో మొదటిది రెస్టరేషన్ ఆఫ్ పీస్, శాంతి పునఃస్థాపన. వాస్తవంగా మీకా కాలానికి వచ్చేసరికి శాంతి అనేది లేదంట. ఒకడి చర్మాన్ని ఒకడు ఒలుచుకొని తినేటట్టున్నారు, ఒకడు మాంసాన్ని ఒకడు తినేటువంటి, భక్షించేటువంటి స్థితికి ఆమోస్ అయితే దీని గురించి మాట్లాడుతూ బేదలను చెప్పుల కోసం అమ్మివేసి బేదల నోట మన్ను కొట్టి వారి కడుపులను కొట్టి వారి జీవితాలను, వారి కడుపులను చీల్చివేశారని ఆమోస్ గ్రంథకర్త రాస్తాడు. అనగా శాంతి నశించిపోయి ఒకరినొకరు దోచుకుంటూ, ఒకరినొకరు హింసించుకుంటూ, ఒకరినొకరు నష్టపరుచుకుంటూ శాంతి లేనటువంటి కాలం ఇది. అందుకే 3వ అధ్యాయంలో ఆమోసు ఆ శాంతి లేని కాలం గురించి మాట్లాడతాడు. 3వ అధ్యాయము 2 నుంచి మనము చదువుతాము. అదేమనగా భూమి మీద 3వ అధ్యాయం మీకా 3వ అధ్యాయం 2 నుంచి, అయినను మేలు నసహించుకొని కీడు చెయ్య నిష్టపడుదురు, నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీద మాంసాన్ని. ఎలాంటి పరిస్థితితో చూడండి. మీకా కాలమందు శాంతి కోల్పోయినటువంటి కాలం, నరహత్యలు చేసుకుంటూ రక్తపాతాలు చేసుకున్నటువంటి కాలం. అది ఎవరినైనా చంపుతారు, అది భేదవాడిని చంపుతారు, సహోదరుని చంపుకుంటారు, లేకపోతే తమకు దగ్గరగా ప్రేమించిన వారిని కూడా చంపుకునేంత భయంకరమైనటువంటి శాంతి నశించినటువంటి కాలంగా 4-5 వచనాలు ఇంకాస్త చాలా ప్రత్యేకంగా తెలియజేస్తారు. వారు దుర్మార్గత అనుసరించి నడుచుకొని ఉన్నారు కనుక వారు యెహోవా
మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపగా ఆ కాలమందు వారికి కనపడకుండా తను మరుగు చేసుకుని ఉన్నారు. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించు వారును ఒకడు తన నోట ఆహారం పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించు వారినై నా జనులకు పొరపెట్టు ప్రవక్తను గురించి యెహోవా. సమాధానం లేని కాలమందు సమాధానం అని చెబుతూ, శాంతి లేని కాలమందు ప్రజలకు శాంతి అని ఒక పక్క ప్రవక్తలు చెబుతూ శాంతి నశించిపోయినటువంటి కాలంలో మీకా ప్రవక్త ప్రజలను ధైర్యపరుస్తూ అంత్య దినాల్లో దేవుడు శాంతి లేని వారికి శాంతిని దయచేస్తాడు. మీకా గ్రంథము 3వ అధ్యాయము చివరి లైన్ నుంచి 4 వచ్చిన వరకు గల భాగమంతా చూడండి. ఎంత చక్కగా పునఃస్థాపన, ఎంత చక్కగా రెస్టరేషన్ జరుగుతుందో. దేవుడు మానవ జీవితాలు కోల్పోయినటువంటి శాంతిని తిరిగి మళ్ళా పునఃస్థాపన ఎలా చేస్తాడో భవిష్యత్తులో జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనము, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మత్సు కత్తులుగాను సాగొట్టుదురు. దీని అర్థం ఏంటండి? దయచేసి ఎవరైనా తెలిస్తే చెప్పండి పెద్దవారు. ఖడ్గాలను నాగటి నక్కులుగా అంటే యుద్ధాన్ని తీసుకువెళ్ళిన ఖడ్గాలు కరిగించి వాళ్ళు నాగటిగా మార్చేస్తారంట. అంటే వ్యవసాయ పనిముట్లుగా మార్చేసుకుంటారంట. అంటే దేవుని యొక్క పునఃస్థాపనలో, శాంతి పునఃస్థాపనలో వారు ఖడ్గాలను మరి నాగటి నక్కులుగా మార్చి, అలాగే వారికి ఉన్నటువంటి మచ్చుకత్తులను సాగగొట్టి వ్యవసాయ పనిముట్లుగా మార్చుకొని వ్యవసాయాన్ని చక్కగా చేసుకుంటారంట. యుద్ధాలు చేయాల్సిన కత్తులతో, యుద్ధాలు చేసే డాలులతో, ఖడ్గాలతో వారు దేవుని యొక్క శాంతి స్థాపనలో వ్యవసాయకులుగా మారుతారంట. ఆ వస్తువులు వ్యవసాయ వస్తువులుగా మారుతాయంట. ఇది దేవుడు మానవునికి ఇచ్చేటువంటి శాంతి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇంతేకాకుండా కింద వచ్చిన 4, ఎవరి భయము లేకుండా ప్రతి వాడు తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను. ఏంటిది ఇలా కూర్చోటానికి కారణం ఏంటంటే శాంతిగా ఉన్నారని అర్థం. చెట్టు కింద కూర్చోగలుగుతున్నా అంటే ఇది ప్రశాంతత గుర్తు. యుద్ధాలు లేవు, గొడవలు లేవు, అన్యాయం లేవు, అక్రమాలు లేవు, హత్యలు లేవు, రక్తపాతాలు లేవు. ఏ సమస్య లేకుండా ప్రజలు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద కూర్చొని ప్రభునామాన్ని స్మరిస్తారంట. ఎంత చక్కగా దేవుడు శాంతిని స్థాపన చేస్తాడో చూడండి. ఇదే విధానము రాజైన సొలొమోను కాలంలో జరిగింది. సొలొమోను కాలంలో ఎలాంటి యుద్ధాలు లేవు. ప్రజలంట ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా ఉన్నారంట, నెమ్మదిగా ఉన్నారంట. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయండి. సొలొమోను దినముల యందు ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా కూర్చున్నారు. ఎవరి కాలంలో జరిగిందండి ఇది? రాజైనా అంటే ఏంటి? ఎందుకు కూర్చున్నారు చెట్ల కింద? యుద్ధాలు లేవు, ఖడ్గాలు పట్టుకునే అవసరం లేదు, శత్రువు అనేవాడు లేడు, శత్రువు మీద పోయి పగ తీర్చుకోవాల్సినటువంటి పని లేదు. వ్యవసాయం చేసుకున్నారు, రాజు చెప్పిన పని చేశారు, శాంతంగా తిన్నారు, ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని దేవుని నామాన్ని స్మరించారంట. 5వ అధ్యాయంలో కూడా మరి ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనంలో, తన దేవుడైన యెహోవా నామమునకు ఘనతకు అతడు మందిరం కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను అపాయమేమి కలుగుకుండా నా దేవుడని యెహోవా నలుదిశలను నాకు. సో ఈ కాలమందు యుద్ధాలు లేవు, ప్రజలు శాంతిగా ఉన్నారు, నలుదిశలు నెమ్మదిగా. ఒక రాజు భూమి యందు ఒక మానవుడైన రాజు పరిపాలన చేస్తుంటే, సొలొమోను పరిపాలన చేస్తుంటే ఎంతగా ప్రజలు చెట్టు కింద కూర్చొని శాంతిని, ప్రశాంతతను అనుభవించారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకెంతగా ఇస్తుంటాడు? యేసు ప్రభువారు అన్నాడు, నేను లోకం ఇచ్చినట్టుగా శాంతి ఇవ్వను, నా శాంతినే మీకు. సొలొమోను కాలం ముందు శాంతి ఉందండి, కానీ సొలొమోను తర్వాత ఉందా శాంతి? దయచేసి చెప్పండి, ఉందా? వాళ్ళ కుమారుడు వచ్చి రాజ్యాన్ని 2గా చీల్చేశాడు. అంటే సొలొమోను కాలమందు ఉన్నటువంటి శాంతి, అంటే సొలొమోను ఇచ్చినటువంటి శాంతి తాత్కాలికమైంది.
కొంతకాలం మాత్రం పనిచేసింది, తన కుమారుడు కాలం వరకు పనిచేసింది. రెహబాము వచ్చిన తర్వాత రాజ్యం రెండుగా చీలిపోయి అన్న తమ్ముడు విడిపోయి కొట్టుకునేటువంటి పరిస్థితి అయిపోయింది. అనగా లోకం ఇచ్చేటువంటి శాంతి కొద్దిసేపు ఉంటుంది, కొద్ది కాలం గడుస్తుంది. కానీ యేసు ప్రభువు వారు చెప్పాడు, నేనొచ్చి శాంతి లోకం ఇచ్చినట్టు కాదు, కానీ నేనొచ్చి శాంతి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా. చూడండి, యోహాను సువార్త 14:27 యేసు ప్రభువు వారు ఈ శాంతి గురించి మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. లూకా సువార్త 14:27. నా తండ్రిని ఎరిగి ఉందరు. 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి. ఈ శాంతి ఎప్పటి వరకు? శాశ్వతమైన శాంతితో. ఈ ఆదివారం మనకి ఇదే కదా టాపిక్. క్యాండిల్ వెలిగించాము. దేనికోసం వెలిగించాం? ఆయన శాంతి ప్రదాత, ఆయన పీస్ మేకర్గా ఆయనను మనం గుర్తిస్తూ, మానవుడు ఇచ్చినటువంటి శాంతి కాదు, కానీ ఆయన లోకం ఇచ్చినట్టుగా కాకుండా శాశ్వతమైన శాంతితో మనం దర్శిస్తాం. అందుకనే దూతలు పాటలు పాడినవి, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వచ్చిన వెంటనే దూతలు పాడిన పాట అది. కనుక నీవు లోకం ఇచ్చే శాంతిని కోరుతున్నావు, అది కొద్దిసేపు ఉండి ఎగిరిపోతుంది. కొద్దిసేపు ఉండి అది మన జీవితాలను ఇంకో దుఃఖరీతిగా మారుస్తుంది. అందుకని మనం కల్పించుకుంటున్నాం. చూసారు, ఈ కాలం ముందు శాంతిని కల్పించుకున్నాం. శాంతిని నువ్వు డబ్బుతో కొనగలవా? అది దుకాణం ముందు కొనుక్కునేటువంటి వస్తువా? కాదు కదా. మానవుడు ఈ తాత్కాలిక సంతోషాలను కల్పించుకొని మరీ వెళ్తున్నారు. అందుకని ఈ అంత్య దినాల్లో మానవుని శాంతి ఎట్లా ఉంటుందంటే, కొంచెం సేపు కనబడి అంతలోనే వెళ్ళిపోయేటట్టు ఉంటుంది మానవుని శాంతి. ఎంతలోనే దుఃఖం వచ్చింది అంతలోనే వెళ్ళిపోయింది. బాగా నవ్వించినటువంటి వారు మనం దుఃఖాల్లోకి నెడతారు, బాగా సంతోషపెట్టినటువంటి వారు మనం ఏడ్పించేసి వెళ్ళిపోతారు. ఈ అంత్యదిన కాలంలో శాంతి ఇట్లాగే ఉంటుంది. అందుకని దేవుణ్ణి మనం అడగాలి, ప్రభువా లోకం ఇచ్చే శాంతి నాకు అవసరం లేదు. ఎందుకంటే సొలొమోను కాలంలో శాంతి వచ్చింది, కానీ తర్వాత ఆ శాంతి ఎగిరిపోయింది. ఆ ప్రశాంతత మానవ జీవితంలో లేదు. కానీ నీవిచ్చేటువంటి శాంతి నాకు అవసరం, ఇది శాశ్వతమైనది. ఈ శాంతిని నా హృదయమందు నేను స్థాపన చేయము, ఈ శాంతిని నాకు అనుగ్రహించము. నా కుటుంబంలో, నా జీవితంలో ఎంతవరకు శాంతి లేదని అడగాల్సిన దేవుని శాంతి పునఃస్థాపన మన హృదయాల్లో జరగాల్సిన అవసరం ఉంది. సామెతల గ్రంథం 3వ చాలా చక్కటి మాటలు మరి సామెతల గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. దేవుని మాటలను విని వాటి చొప్పున నడుచుకుని వారి జీవితాలు ఎలాగ ఉంటాయో జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరంలో శాంతిని నీకు కలుగు చేయను. సో దేవుడు వాక్యాన్ని, దేవుని మాటను, ఆయన ఆజ్ఞలను మన హృదయాలు ఉంచుకున్నప్పుడు నిజమైన శాంతిని అనుభవిస్తామని. సో ఈ క్రిస్మస్ మనకి నిజమైన శాంతిని జ్ఞాపకం చేస్తుంది. బహుశా అందరి జీవితాల్లో తాత్కాలికంగా నవ్వుతున్నారు, పైకి జనం ముందల తప్పక నవ్వుతున్నారు, తప్పక సంతోషాన్ని వెల్లడి చేస్తున్నారు. వారి మనోదుఖం వారి హృదయాలకు తెలుసు కదా. వారి రుగ్మతలు వారి హృదయాలకు తెలుసు. శారీరక మానసిక రుగ్మతలు, కుటుంబ రుగ్మతలు చాలామంది మనస్సుకి ఎరికే ఉంది. ఇక్కడ కూర్చొని కూడా అక్కడ గురించి ఆలోచన చేసేవారు. అందుకని దేవుని సన్నిధానికి వచ్చిన నీవు మానవుడిచ్చేటువంటిది గాక లోకమందు దాన్ని వెతక, దేవుడిచ్చేటువంటి శాంతిని నీవు నీ హృదయమందు స్థాపనకై కోరుకునే ఎడల నిజంగా దేవుడు హృదయమునందు శాంతి స్థాపన చేయగలుగుతాడు. అప్పుడు నీవు సమస్యలు ఉంటాయి కానీ నీ దీపం వెలుగుతుంటాయి. నాకు బాగా ఇష్టమైన మాట, గుణవతి అనే స్త్రీ గురించి మాట్లాడుతూ, చీకటిలో ఆమె దీపము ఆరిపోదంటాడు. అంటే చుట్టూతో ఏముంది, కానీ ఆమె దీపం మాత్రం ఆరిపోయింది. కానీ ఎందరో దీపాలు ఆరిపోయింది, ఎందరో జీవితాలు చీకటిలోకి నెట్టబడ్డాయి. అందుకనే ప్రభువుని నీ జీవితంలో తీసుకొని ఆయన నీ హృదయంలో శాంతి స్థాపన చేస్తే చీకట్లో నీవు ప్రకాశించేటువంటి వ్యక్తిగా, శాంతి పొందుకొని శాంతి జీవితాలు జీవించే వ్యక్తిగా ఉండగలుగుతావు. ఇది మీకా ప్రవక్త ప్రజలకు అంత్య దినాల్లో ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకు ఇస్తున్నటువంటి చక్కటి భరోసా మాటలు.
రెండవది, ఈ అంత్య దినాల్లో మరి న్యాయము, నీతిని ప్రజలు తప్పారు. అందుకని ప్రభు నీతిని పునఃస్థాపన చేయబోతున్నాడు. మొదటిగా శాంతిని స్థాపన చేస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా నీతిని పునఃస్థాపన చేయబోతున్నాడు. అదే మీకా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో వర్గాలుగా విభేదాలు తెచ్చుకొని ఒకరినొకరు అన్యాయం చేసుకున్నటువంటి కాలం అది. 9వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, న్యాయము తృణీకరించి దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు. కాబట్టి ఆ కాలం అంతా కూడా దుర్మార్గతని నీతిగా భావించేశారంట, దుష్టత్వాన్ని నీతిగా భావించేశారంట. నేటి కాలం అందు కూడా జనం చూడండి, తప్పు జీవితాన్ని బ్రతుకుతా కూడా అది నీతి అనుకుంటున్నారు. చెడు జీవితాన్ని బ్రతుకుతా కూడా నేను వరకు, నా వరకు నీతి, నా నీతి దేవుడికి తెలుసు, నాకు తెలుసు అంటున్నారు. అవునా కదా? ఆ కాలం మంది, మేకా కాలం మంది ప్రజల పరిస్థితి కూడా అంతే. దుర్మార్గతని, చెడుతనాన్ని, దుష్టత్వాన్ని నీతిగా భావించి ఇదే నీతి అని భావించి అనుకుంటున్నారంట. నేడు మన జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి ప్రస్తుత సమాజం ఉంది. ఈ జనరేషన్లో మనం పూర్తిగా చూస్తున్నాం. ఏది తప్పు అన్నా కూడా అసలు ఒప్పుకోరు, ఇది చెడు అన్నా కూడా అస్సలు అంగీకరించేది, ఇదే మంచిదని అంటారు. చూడండి, అందుకని అలాంటి వారికి ప్రభు చెబుతున్నాడు, తిరిగి నీతిని స్థాపన చేస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ప్రభు నీతిని స్థాపన చేస్తాడు? ఆయన మధ్యవర్తి నీతి స్థాపన చేస్తాడు. 3వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. కాబట్టి ఈయన మధ్యవర్తి అయి, ఆయన ఒక పక్షంగా కాకుండా, రెండో పక్షంగా కాకుండా, ఇరువురు మధ్యవర్తి అయి ఆయన తప్పకుండా న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు, నీతిని స్థాపించగలిగినటువంటి దేవుడిగా మరి లేఖనము జ్ఞాపకం చేస్తుంది. తీర్పు తీరుస్తాడంట అందరికీ. చాలామంది తమకు తామే తీర్పు తీర్చేసుకుంటుంటారు. నేను నీతిమంతుణ్ణి, నేను మంచి వ్యక్తిని, నేను బాగున్నాను. కొన్నిసార్లు మనం ఇతరులు కూడా తీర్పు తీరుస్తుంటాం. పలానా వ్యక్తి మంచోడు అని అంటాం, మనకు నచ్చకపోతే పలానా వ్యక్తి చెడ్డోడు అంటుంటాం కదా. మనకు మంచిగా ఉన్నంతకాలం ఆ వ్యక్తిని హత్తుకుంటాం, మనమే మోస్తూ ఉంటాం. మనకు నచ్చకపోతే వాళ్ళని పాతాళానికి దొక్కుతూ ఉంటాం మనమే. అది సహజంగా ఈ లోకం మనం జరుగుతున్నటువంటిది. కానీ ప్రభు అంటున్నాడు రోమా పత్రికలో మనం చదివినటువంటి 2వ అధ్యాయంలో, ఆయన ఎంతగా న్యాయము తీరుస్తాడో, ఆయన ఎంతగా నీతి స్థాపన చేస్తాడో దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను. ఎందుకంట ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే పై మాటల కారణం. 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడమైనా సరే నిరతురుడు అయి ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావు, దాని విషయంలో నీవు నేరస్తుడు అని. కాబట్టి దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఒకవేళ ఈ దినమునకు మనం తీర్పు తీర్చుకుంటే మనకు మనమే, ఒకవేళ ఈ దినమునకు మనం ఎదుటివానికి తీర్పు తీరిస్తే, కానీ ప్రభు మాత్రము ఆయన అంత్యదినములందు, ఆయన రాకడ సమీపించిన వెంటనే ఆయన తప్పకుండా అందరికీ తీర్పు తీరుస్తాడు, నీతిని స్థాపిస్తాడు, న్యాయాన్ని స్థాపిస్తాడు. ఆ కింద వచనాలు 9వ వచనాన్ని చదువుదాం. అయితే భేదములు పుట్టించు, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుడికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు మానవునికి ఘనత సమాధానము కలుగును. కాబట్టి అంత్యదినాలు దేవుడు నీతి స్థాపన చేసిన తర్వాత కొంతమందికి అది శిక్షావిధిగా మారుతుంది, కొంతమందికి అది సమాధానం ఘనతగా మారుతుంది. కనుక దేవుడు మన హృదయాల్లో నీతి స్థాపన చేయాలని కోరుకుంది. పైకి నువ్వు అనుకున్న నీతిగా, నేను భావించిన నీతిగా. సమాజంలో చాలా రకాలైన నీతులు ఉన్నాయి. స్వనీతి ఉంది, దుర్నీతి ఉంది, సామాజిక నీతి ఉంది, రాజకీయ నీతి ఉంది, రకరకాల నీతులు ఉన్నాయి సమాజంలో. ప్రభుకి అవి అవసరం లేదు. ప్రభుకి కావాల్సింది దైవిక నీతి. అది మన హృదయాల యందు స్థాపించబడాలని దేవుడు కోరుతున్నాడు.
అబ్రహాము దేవుని నమ్మాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడి. అబ్రహాము వంటి నీతిమంతుడు లేడు. అందుకని ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అభ్యసిస్తారో, అనుసరిస్తారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. అదే రోమపత్రిక 9వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించు ప్రవర్తించు వారే నీతిమంతులు అవుతారు. రోమా 2వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి దేవుడు మన జీవితాలలో నీతిని స్థాపించాలని మనం తప్పకుండా ఆ నీతి స్థాపనకై ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీతి స్థాపన మన జీవితాల్లో జరగకపోతే ఈ అంత్య దినాలు మనకి శిక్షార్థంగా మారుతాయి. ఈ అంత్య దినాలు మనకి సమాధానంగా ఉండాల్సినవి అవి మనకి శిక్షగాను, నష్టంగాను, నరకంగాను, ఈ బ్రతుకునేం బ్రతకలేను అనేటువంటి స్థితిగా మన జీవితాలకు మారుతాయి. కొంతమంది లోకమంది అంటుంటారు చూడండి, ఇక్కడే ఉండే ఈ నరకాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అంటే కొంతమందికి అంత్య దినాలు ఇలాగ మారుతున్నాయి. ఎందుకంటే హృదయాల్లో నీతి స్థాపన జరగటం లేదు. అలా నీతి స్థాపన జరిగిన వారు సమాధానాన్ని, ఘనతను సంపాదించుకుంటారు. మూడవది, ధర్మశాస్త్రాన్ని పునఃస్థాపన చేస్తున్నాడు. ఆ కాలం అందంట మీకా 3వ అధ్యాయము, మనము ఈ 3వ అధ్యాయము 4వ అధ్యాయం మనకి మూలము. ధర్మశాస్త్రము నశించిన కాలము 3వ అధ్యాయము, 4వ అధ్యాయము ధర్మశాస్త్రం పునఃస్థాపన చేయ కాలం. 3వ అధ్యాయము శాంతి నశించిన కాలము, 4వ అధ్యాయం శాంతి పునఃస్థాపన చేసిన కాలం. 3వ అధ్యాయము నీతి న్యాయములు నశించినటువంటి కాలము, 4వ అధ్యాయము నీతి న్యాయ స్థాపన చేసేటువంటి కాలం, పునఃస్థాపన చేసే కాలం. అందుకనే మీకా గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో ధర్మశాస్త్రం గురించి ప్రజలు ఆనాడు ఎలా ఉన్నాడు జ్ఞాపకం చేశాడు. దయచేసి ఎవరైనా చదవండి. జనులు ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు దేనికి బోధిస్తున్నారంట? నీకు ధర్మశాస్త్రం చెప్పాలంటే నాకు ఎంతో కొంత మూట చెప్పాలి. ఈనాడు సేవకులు దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే నువ్వు నాకు ఎంతో కొంత మూట చెప్పాలి. 10,000, 20,000, 25,000, 50,000. అవునా కదా? నేడు మనం చూస్తున్నాం ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు కూలికి బోధిస్తున్నారంట. లంచాలకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఆ బోధించేది కూడా ఏమనుకుంటున్నారంటే ఇదియే దేవుని వాక్యం అనుకుంటున్నారంట. బోధించేది దేవుని వాక్యం కాదు, కాకపోయినప్పటికి కూడా ఇదే దేవుని వాక్యం అని జనులను మభ్యపెట్టడం, వక్రీకరించడం ప్రారంభం చేశారంట. చూడండి ఆ వచనాన్ని, 11వ వచనం. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు, అయినను వారు యెహోవాను ఆధారము. ఒకవేళ డబ్బులు తీసుకొని బోధించినా కూడా దేని ఆధారం చేసుకోలేదంట? దేవుని ఆధారం చేసుకోవట్లేదు, వాక్యాన్ని ఆధారం చేసుకొని కాదంట, నోటికి వచ్చింది చెప్పేశారు. తమ ఇష్టంలో నుంచి ఓన్ ఇంటర్ప్రిటేషన్ అనమాట, సొంతంగా వచ్చినటువంటి మాటలు జనులకు చెప్పడం ప్రారంభం చేశారు. నవేడేస్ ప్రస్తుతం సమాజంలో సేవకుల పరిస్థితి కూడా ఇంతే. లేఖనాలు చదవటమో, లేఖనాల్లోకి వెళ్ళి చెప్పటమో, లేఖనాలు భావగర్భితంగా చూడటమో లేదు. సొంతంగా ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపం వాక్యంలో వచ్చేసింది కదా. సొంతంగా ఏదన్నా మరి తమ కానుకలు కావాలంటే దాని విషయమే బోధించుకోవటం, లేకపోతే జనులను ఆకర్షించేటువంటి కొన్ని లోకంలో కనుక మరి మోటివేటర్స్ చెప్పినటువంటి మాటలన్నీ చెప్పుకుంటా, బలహీనతల మీద చెప్పుకుంటా ప్రజలను అలాగ ఆకర్షించి డబ్బు సంపాదించుకునేటువంటి పరిస్థితి లోకమని మనం చూస్తాం. అందుకని దేవుడు అంటున్నాడు తిరిగి ధర్మశాస్త్రాన్ని పునఃస్థాపన చేస్తున్నాడు. ఎక్కడ ఇది? వారి హృదయాల్లో దేవుడు ధర్మశాస్త్రాన్ని పునఃస్థాపన చేస్తాడు. 4వ అధ్యాయంలో ఆయన చేసే పునఃస్థాపనకి జనులందరూ ఒక ప్రవాహంలో వస్తారంట. చూడండి 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము. ఎందుకు వెళదాం అనుకుంటున్నారు అని అంటే మనకి లోకస్తులు బోధించట్లేదు, ఆయనే మనకి
బోధిస్తాడంట. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుచుకుందుము. ఇప్పుడు ఎవరు బోధిస్తారండి? దయచేసి చెప్పండి, ఎవరు బోధిస్తారు? ఆయనే వారికి కాపరై ఉండును, ఆయనే వారికి బోధించును, ఆయనే వారికి ప్రధాన యాజకుడై ఉండును, ఆయనే వారికి ప్రవక్త అయి ఉండును, ఆయనే వారికి సమస్తమును విశదీకరించి ఆయనే బోధించును. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన 12వ ఏట ప్రాయానికి దేవాలయానికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని కొట్టుకున్నాడు. ప్రవక్త పెద్దల మధ్య నిలబడి ఆయన మాట్లాడుతుంటే అందరూ కూడా ఆయన ప్రత్యుత్తరానికి ప్రజ్ఞకు ఆశ్చర్యపోయారు, చాలా ఆశ్చర్యపోయాడు. ధర్మశాస్త్రం ఇప్పుడు ఇలాంటి బోధ మేము ఎప్పుడు వినలేదే, ధర్మశాస్త్రం ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదే అని యేసు ప్రభు వారి ప్రజ్ఞకు వారు ఆశ్చర్యపోయారు. ఆయన దాని గురించి చెబుతూ ఆయన సువార్త ప్రారంభమైన తర్వాత అంటాడు, నేను ధర్మశాస్త్రం కొట్టివేయటానికి రాలేదు కానీ దానిని నెరవేర్చి. సో యాజకులు ధర్మశాస్త్రాన్ని చించేశారు. గత వారం మనం చెప్పుకున్నాం. ధర్మశాస్త్రాన్ని కొట్టివేసుకున్నారు. ధర్మశాస్త్రం విషయంలో లంచానికి బోధించారు, కూలికి బోధించారు. ధర్మశాస్త్రాన్ని తన సొంత ఉద్దేశంలో నుంచి బోధించారు, దేవుని ఆధారం చేసుకోకుండా. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని స్థాపించాడు. ఎంత స్థాపించాడండి? పూర్వకాలం మందు వ్యభిచారము పాపమని రాసి ఉంది కదా. అయితే నేను మీకు చెప్పున్నదేమనగా, ఎవడైనా మోహపు చూపు చూచినదియు అంటే ఎంత స్థాపించాడో చూడండి. పూర్వకాలం ముందు ఒకరిని ఖడ్గంతో పొడిచినది నరహత్య అని భావించారు కదా. ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని ద్వేషించిన కూడా నరహత్య. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఎంతగా స్థాపించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 16వ వచనం. దయచేసి ఈ దినం మిమ్మల్ని వదిలిపెట్టను నేను. మనుషులు మీ సత్క్రియలను చూచి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట అని చెబుతూ ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయి వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. సో యేసుక్రీస్తు ప్రభువునందు ఈ ధర్మశాస్త్రం నెరవేరుతుంది. యేసు ప్రభు వారి ధర్మశాస్త్రాన్ని పునఃస్థాపన చేస్తున్నారు. యేసు ప్రభు వారి ధర్మశాస్త్రాన్ని మానవ జీవితాలకు భావగర్భితమైనటువంటి అర్థాన్ని పరిచయం చేశాడు. అందుకని అది అర్థం కాని మూర్ఖులు, స్వనీతిమంతులు, దుర్మార్గులు యేసు ప్రభు వారిని సిలువ వేసి చంపారు. ఆయన స్థాపించినటువంటి శాంతి స్థాపన, నీతి స్థాపన, ధర్మశాస్త్ర స్థాపన వారు గ్రహించలేక ప్రభువుని సిలువ వేశారు. కనుక ప్రియులారా, మనము అంత్యదిన కాలమందు ఉన్నాం. ఈ అంత్యదిన కాలమందు దేవుని వాక్యము, దేవుని సత్యము, దేవుని శాంతి మన మధ్య ఉన్నది. దీనిని అంగీకరించడానికి నీ ప్రవర్తనను, నీ ఆలోచన, నీ ఉద్దేశాలు మార్చుకోవాల్సిన వస్తుంది. ఒకవేళ అవి మార్చుకొనకపోతే మనకి అవి కాకుండా మరొకటి మన జీవితాలకు ప్రాప్తించవచ్చు. అది శిక్ష అవ్వచ్చు, అది సంక్షోభం అవ్వచ్చు, అది నష్టం అవ్వచ్చు, అది ప్రమాదం అవ్వచ్చు. కనుక ఇది రాకడ కాలమందు, మనము అంత్యదిన కాలమందు ఎవరైతే మరియ వలె దేవుని వాక్యాన్ని వినగలుగుతారు, విధేయురాలు అవ్వగలుగుతారు, శ్రద్ధ వహించగలుగుతారు. మరి లూకాసు వార్త మనం చదువుకున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 36 వచనాల మధ్య ఆయన దావీదు సింహాసనం ముందు కూర్చొని ఆయన పరిపాలన చేస్తుండగా, నీతిని న్యాయాన్ని స్థాపించి ఆయన పరిపాలన చేస్తుండగా, ఆయన పరిపాలన ఎలా ఉంటుందో మరి ఆ పరిపాలన మరియమ్మకు దూత జ్ఞాపకం చేసింది. దానితో పాటు ఆయన పుట్టుక గురించి జ్ఞాపకం చేస్తుంది. చదువుదాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు మన తండ్రిని దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు, ఆయన రాజ్యముకు అంతము లేదు. కాబట్టి ఆయన రాజ్యము శాంతితో అంతము లేనిదై ఉంది. ఆయన రాజ్యము నీతితో అంతము లేనిదై ఉంది. ఆయన రాజ్యము ఆయన వాక్కుతో అంతము లేనిదై ఉంది. అందుకని మరియమ్మ దూత యొక్క మాటను అంగీకరించి
ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు. ఈ మాట అంట ఎంత బలమైందంటే, ఆది కాండంలో దేవుడు వెలుగు కలుగుగాక అని పలికినంత బలమైందంట ఈ మాట. సో దేవుని ధర్మశాస్త్రము, దేవుని సత్యము, దేవుని నీతి, దేవుని ప్రణాళిక మరియమ్మ తన జీవితమందు నెరవేరటానికి ఆమె పలికిన మాట, నీవు చెప్పిన మాట నాకు జరుగును కాక. సో ఈ అంత్య దినముల్లో దేవుని మాట నీ హృదయమందు నెరవేరుతుందా? ఈ అంత్య దినములో దేవుడు ప్రణాళిక నీ జీవితంలో నెరవేరగలుగుతుందా? దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచన నా జీవితం నెరవేరగలుగుతుందా? లేదా ఈ అంత్య దినాలు మనకి శ్రమగా మారుతాయేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. లేదు ప్రభువా, ఈ అంత్య దినాలు నాకు శాంతిగాను, సమాధానంగాను, ఇది నాకు నీతిగాను, ఇది నీ వాక్కుగాను నాకు ఉండాలని మనం అలాగే సిద్ధపడదామా? ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. తలలు వంచుదాము, మనం పరిశీలన చేసుకుందాం. ఈ అంత్య దినాల్లో మనం ఎలాగున్నాము? ప్రభు రెండవ రాకడ తిరిగి రాబోతున్నాయా? మన జీవితాలు ఆయన సమీపించడానికి సిద్ధంగా ఉన్నాయా? ఆయన శాంతి స్థాపన మన హృదయమునందు జరుగుటకై, ఆయన నీతి స్థాపన మన హృదయం మీద స్థాపించబడుటకై, ఆయన వాక్యం మన హృదయం అనే పలక మీద రాయబడటానికి మన హృదయాలు సంసిద్ధంగా ఉన్నాయా? లేదు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నాలో పాపం లేదని నేను చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్న వాడిని అవుతాను. నీలో నీవు పాపం లేదని చెప్పుకుంటే నీవు మోసము పోయినటువంటి వ్యక్తి అవుతావు. దేవుడు అబద్ధికుడు కాదు కదా. ఒకవేళ మనం అలా మోసపోతే అవి మనకి శ్రమగాను, సంక్షోభంగాను, అనేక నష్టములకును, అనేక విపత్తులకును, తెగుళ్ళకును మన జీవితాల కారణమవుతుంది. ఈనాడు మనం పరిశీలన చేసుకుందాం. నిజంగా మన యందు నీతి ఉందా? లేదా మనము కల్పించుకున్నటువంటి నీతి అది? నిజంగా మన హృదయంలో శాంతి ఉందా, సమాధానం ఉందా? లేదా అలా ఉండినట్లు బ్రతుకుతున్నామా? నిజంగా దేవుని వాక్యము పాటిస్తున్నామా? లేదా వాక్యం పాటిస్తున్నామని ఒక భ్రమ జీవితంలో మనం ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకుందాము. శాంతి ప్రదాత, నీవు నా యందు శాంతిని స్థాపించమని దేవుని అడుగుదాము. నీతి, న్యాయము, రాజ్యము చేయదేవా, ఆ నీతిని నా యందు స్థాపించమని అడుగుదాము. ఆయన వాక్యం మనలో ఉందని భ్రమపడుతున్న మనము నిజంగా దేవుడు తన వాక్యం మన హృదయం అనే పలక మీద రాయాలని వేడుకుందాం. ప్రార్థించి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నిజమే ప్రభువా, మేము లోకమందు శాంతి సమాధానం లేనప్పటికీ అవి ఉండినట్లుగా భావించుతున్నాము. తాత్కాలికంగా శాంతి సమాధానాలు వెతుకుతూ అది అయిన తర్వాత దుఃఖము, అశాంతిని మేము అనుభవిస్తున్నాము. నీతిగా బ్రతుకుతున్నామని అనుకుంటున్నాము, కానీ మా నీతి ఎదుటివానికి కీడుగా, నష్టంగా, నాశనంగా చేయుచున్నది ప్రభువా. అటువంటి నీతిని నీవు అంగీకరించే దేవుడు కాదు. మా హృదయం నందు సరైన నీతిని స్థాపించండి. వాక్యము తెలిసిన వారము, విన్నవారము, కానీ ప్రభువా ఆ వాక్యం మా యందు లేదని మేము గ్రహించడానికి మా జ్ఞానం దయచేయండి. ఆ వాక్యం మా హృదయమునందు ఫలభరితంగా మా హృదయం పలక మీద రాయమని వేడుకుంటాం. ప్రభువా, నీ రాకడకి సమీపంగా ఉండేటువంటి విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలుండును గాక. ఆమేన్.